వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ఇక బులెటిన్లోకి వెళితే తెలంగాణలో ఇవాళ మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. ఖమ్మంలో సాయంత్రం 5 గంటలకు వైఎస్ షర్మిల సంకల్ప సభ జరగనుంది. హైదరాబాద్ లోటస్ పాండ్లోని నివాసం నుంచి ఖమ్మం సభకు భారీ కాన్వాయ్తో బయలుదేరారు షర్మిల. మధ్యాహ్నం ఖమ్మం జిల్లాకు చేరుకుంటారు. షర్మిలకు అడుగడుగున స్వాగతం పలికేందుకు అభిమానులు ఏర్పాట్లు చేశారు. మార్గం మధ్యలో ప్రజలతో మమేకమవుతూ మధ్యాహ్నం 1 గంటకు షర్మిల ఖమ్మం చేరుకుంటారు. ఇవాళ జరిగే సంకల్ప సభలో వైఎస్ విజయమ్మ పాల్గొని షర్మిలను ఆశీర్వదిస్తారు. ఈ సభకు ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోని మిగతా జిల్లాల నుంచి భారీగా వైఎస్ అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని వైఎస్ అభిమానులతో గత కొన్ని రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు షర్మిల. ఆయా జిల్లాల్లోని సమస్యలు తెలుసుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 6,000 మందితో సభ నిర్వహణకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. మొదట గ్రాండ్ గా ఈ సభ నిర్వహించాలనుకున్నారు షర్మిల. అయితే నిబంధనల ప్రకారమే సభ నిర్వహించుకుంటామని ప్రకటించారు షర్మిల అనుచరులు. 100 మంది కూర్చునేలా స్టేజిని సిద్ధం చేశారు. వైఎస్ షర్మిలతో పాటు సభకు తల్లి విజయమ్మ కూడా హాజరవుతున్నారు. వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయలక్ష్మి కేవలం తల్లిగా కూతుర్ని ఆశీర్వదించేందుకే ఖమ్మం సభకు వస్తున్నారని షర్మిల అనుచరులు చెబుతున్నారు. పార్టీ జెండా ఎజెండాతో పాటు తన ఆలోచనలు కూడా ఖమ్మం సభావేదికపై షర్మిల ఆవిష్కరించబోతున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే సభను నిర్వహిస్తామని వైఎస్ షర్మిల తెలంగాణ ఇన్ఛార్జ్ కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఈ సభకు వైఎస్ అభిమానులు భారీగా హాజరవుతారని, 2004 నుంచి 2009 వరకు వైఎస్ఆర్ చేసిన సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదన్నారు. పార్టీ జెండా ఎజెండాను ప్రకటించిన తరువాతే తెలంగాణలో సమస్యలపై పోరాడతామంటున్నారు. అయితే పార్టీ పేరు ఏం ఉండబోతోంది, పార్టీ జెండా ఏంటి, ఎజెండా ఏంటి అనేది ఉత్కంఠ రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇంట్లోనే కరోనా టీకా తీసుకోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వైద్య సిబ్బందిని తన ఇంటికి పిలిపించుకుని ఎమ్మెల్యే వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రధాని మోదీనే స్వయంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి కరోనా టీకా తీసుకుంటే ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ మాత్రం ఇంట్లో వ్యాక్సిన్ తీసుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే అధికార దర్పం చూపడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. అటు సీఎం జగన్ కూడా సతీ సమేతంగా గుంటూరు వెళ్లి కరోనా టీకా తీసుకున్న సంగతి తెలిసిందే. ఉన్నత స్థాయి నేతలకు లేని బడాయి ఎమ్మెల్యేకు ఎందుకు అని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆయన తనకు వివేక హత్యకు తనకు ఏమాత్రం సంబంధం లేదని, బహిరంగంగా ఎక్కడైనా ఉరితీయొచ్చని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన తనపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని ఖండించారు. కానీ చాలా చోట్ల పోలీసు బెదిరింపులు, చాలా చోట్ల వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యం. ఈరోజు మచ్చుకు దేవగుడి గ్రామం, మా సొంత గ్రామం జమ్మలమడుగు మండలం, ఎక్కడ లేని విధంగా పోలీసు, పాకిస్తాన్ బార్డర్లో కూడా అంత ఉండదు సైన్యం. స్వయంగా డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐలు, 100 మందికి పైన పోలీసులు ఒక్క పోలింగ్ బూత్, అంటే ఒక్క దేవగుడి ఎంపీటీసీ కోసం. ఇది ఎక్కడికి పోతుంది ప్రయాణం అంటే నిఘా, ఒకటే నిఘా. ఆదినారాయణ రెడ్డిని దెబ్బ కొట్టాలా, గుండెపోటు 4-5 గంటల తర్వాత వాళ్ళే గోడలో ఉండ రక్తం కడగడం చెప్తారు పత్రికల్లో. కుట్లేయడం, కట్టు కట్టడం, అభూత కల్పన చేయడం, 4-5 గంటల తర్వాత గుండెలో పోటు.
దానికి ఆదినారాయణ రెడ్డి కూడా సంబంధం. మాకు అనుమానం. మేము సిట్టు 1 ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల చెర నుంచి రాకేశ్వర్ సింగ్ కు విముక్తి కలిగింది. టెర్రమ్ ఎన్కౌంటర్ సమయంలో మావోయిస్టులకు జవాన్ బందీగా పట్టుబడ్డారు. దాంతో 5 రోజులుగా మావోయిస్టుల చెరలోనే ఉన్నారు. స్థానిక మీడియా సమక్షంలో గ్రామస్తుల ద్వారా రాకేశ్వర్ సింగ్ ను అప్పగించారు. టెర్రమ్ బెటాలియన్ దగ్గరకు జవాన్ చేరుకోనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని కొత్తపేటలో ఓ మహిళపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. గంగమ్మ గుడి వీధిలో ఉంటున్న మహేశ్వరి అనే మహిళ చిన్న కొట్టు పెట్టుకుని వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. రోజులాగే రాత్రి 9 గంటలకు కొట్టు తాళం వేసి ఇంటికి వెళ్లి భోజనం చేసి నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆమెపై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి చూడగా ఆమె స్పృహ తప్పి రక్తపు మడుగులో పడి ఉంది. మహేశ్వరిని వెంటనే కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నేను 12 గంటల్లోనే కూకొని మాట్లాడుకుని బాగానే ఉంది అమ్మ. మళ్ళీ దాని తర్వాత నేను పోయి పనుకుంటానమ్మా, నువ్వు భద్రంగా పనుకొని చెప్పేసి పోయి పనుకొని బాగుంది. ఎదురుకో 1 గంటకు పైన ఏం జరిగిందో ఏమో తెలియదు. ఇట్లా తెరువులో మన తెరువులో లైట్ ఎవరు ఆఫ్ చేసినారు, ఎవరు ఆఫ్ చేసిందో తెలియదు. లేసి వచ్చి ఎవరు చెప్పారు ఇట్లా జరిగింది, ఎవరిని తెలియదు. మా ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పెద్దగుడిపాడులో దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్కు చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యేని స్థానికులు అడ్డుకున్నారు. పోలింగ్ బూత్ దగ్గరకు ఎమ్మెల్యే రావడం ఏంటని ప్రశ్నించారు. దీంతో చేసేది లేక ఎమ్మెల్యే వెనుదిరిగారు. ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత గ్రామంలోని వైసీపీ నేతలు 2 వర్గాలు చీలి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురు మహిళలను గాయపడ్డారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండల శూన్యపాడు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జానపాడు దర్గాలో మొక్కు తీర్చుకోవడానికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. బాధితులు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం మాదల గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో నిర్వహించే దర్గా ఉరుసు ఉత్సవాలను రద్దు చేశారు. కోవిడ్ నేపథ్యంలో సద్గురు సయ్యద్ అలీషా అబ్దుల్ శిష్యులతో కలిసిన దర్గాలో ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. కోవిడ్ వల్ల ప్రభుత్వం చెప్పిన నిబంధనలు పాటిస్తున్నామని సయ్యద్ అలీషా అన్నారు. కోవిడ్ కారణంగా ఉరుసు ఉత్సవాలను తమ ఇంటి వద్దే నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దర్గాలో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ వచ్చినటువంటి రఘునాథపురం గ్రామంలో శివారులో మౌలాలి ముష్కిల్ కుషా పంజతనే పాన్పీర్ దర్గాను నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఉరుసు ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ ప్రజలు మన దగ్గరికి వచ్చేటువంటి కుల మతాలకు అతీతంగా మేము దీనికి ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి దర్గాలో సైలాని బాబా, మౌలాలి బాబా, దాదా ఖాదర్లింగ జగద్గురు, ఖాజా బంధనవాసికి సంబంధించినటువంటి మేము ఒక ఖలీఫాని ఇక్కడ మేము వచ్చినప్పటి నుండి ఎంతోమంది మతానికి కులానికి అతీతంగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంవత్సరము మంచి మంచి ఉత్సవాలను చేస్తూ రోగాలతో వచ్చినటువంటి వాళ్ళను చేతబడి అనే దాన్ని మేము అతీతంగా దానికి చేతబడి అనే దానికి విరుద్ధంగా జనాన్ని చైతన్యవంతం చేస్తూ మేము ఇక్కడ కూర్చొని వాళ్ళకు ప్రతిదీ నమ్మకాన్ని కలిగిస్తూ దైవం అనేది ఉంది, గురువు పీఠాన్ని నమ్ముకోండి, మీరు జీవితంలో బాగుపడతారని చెప్పేసి ఏనాడు చేసినాం. ఇక్కడ వచ్చినటువంటి రోగంతో వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఎన్ని కష్టాలతో వచ్చినటువంటి వాళ్ళు కానీ రాత్రిపూట వచ్చి ఇక్కడ నిద్ర చేసినటువంటి అమాస పౌర్ణమికి చాలా మంది వచ్చి నిద్ర చేస్తారు. దూరం నుంచి మా దగ్గర వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరము కోవిడ్-19 ఉండడం వలన మా దగ్గర మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చాలా మంది భక్తులు, గురువు సూఫీలు అందరూ వస్తుండే. ఈ సంవత్సరం మేము అన్నిటినీ రద్దు చేసి కోవిడ్-19కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని జనానికి తెలుపుతూ మా దగ్గరకు వచ్చేటువంటి మా గురువులకు మరియు మా శిష్యులకు అందరికీ మేము విజ్ఞప్తి చేయడం ఏం జరిగింది అని అంటే, ఈ సంవత్సరము ఉరుసు ఉత్సవాలను రద్దు చేయడం జరిగింది. కాబట్టి మీరు మీ ఇళ్లలో ఉండి మీరు అక్కడి నుండే ఉండి ఇది చేయండి, మేము మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తామని చెప్పేసి అన్నందుకు మా విజ్ఞప్తి ప్రకారం వాళ్ళు ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు. మేము మంచిగా ఎలాంటి గొడవ లేకుండా ఏసొంటిది ఏం లేకుండా మా ఇంటి సభ్యులు, కుటుంబ సభ్యులు, మా 10 మంది 20 మంది మా శిష్యులు మాత్రమే మేము ఇక్కడ హాజరై ఇక్కడ ఉన్నటువంటి ఉరుసు ఉత్సవాలను మేమే ఇక్కడ దర్గా లోపలనే జరగడం జరిగింది.
కోవిడ్-19కి విరుద్ధంగా మేము ఏది చేయలేదు. ప్రభుత్వం చెప్పినటువంటి దానికి మేము పాటిస్తూ మేము ఇక్కడ ఈ గ్రంథంని చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టాలి, శానిటైజర్ని యూజ్ చేయాలి. మన జీవితం మన చేతిలోనే ఉంది. ప్రభుత్వం ఏ రకంగానైతే మనకు చెప్తుందో దాన్ని మనం పాటించాలని చెప్పేసి మేము కూడా కోరుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మా శిష్యులందరూ ప్రతి ఒక్కరికి శానిటైజర్ కొట్టడం కానీ మాస్కులు పెట్టాలని చెప్పేసి వాళ్ళకి వచ్చినటువంటి 10-20 మందికైనా మా కుటుంబ సభ్యులకైనా అందరినీ మాస్కులతోని శానిటైజర్తోని ప్రతిదీ అంతా శుభ్రం చేసి ఇక్కడ ఉండి మేము మొత్తం కార్యక్రమాలు ముగించుకున్నాము. మా విజ్ఞప్తి కొరకు భక్తులు ఎవరు కూడా మా దగ్గర పెద్ద సంఖ్యలో ఎవరు రాలేదు. ఊర్ల నుంచి ఉత్సవం ఉంటుండే, ఉత్సవాన్ని మానేసినాం. 2 రోజుల ఉత్సవం ఉంటుండే, 2 రోజుల ఉత్సవాన్ని మేము రద్దు చేసి ఎలాంటిది ఏం లేకుండా మా అంతలా మేమే కూర్చొని మా ప్రార్థనలు మేమే చేసుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి 10 మందికి మేము సహకరించాము. గ్రామంలో కూడా అన్ని కోవిడ్ ఉంది అని చెప్పి దానికి సంబంధించి ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగొద్దు, మేము కూడా ఎవరికి ఇబ్బంది కలిగొద్దు, జనం కూడా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. అందరూ సర్వం సగం అంతా జగంలో ఉన్నటువంటి వాళ్ళందరము ఈ దైవంతో కోరడం ఒకటే, ఈ మహమ్మారి కోవిడ్ని రావద్దు అని, ఎవరికి ఎలాంటి అపాయం కలగొద్దని, మంచిగా ఉండి అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్కులను ధరించండి, ఇళ్లలో కూడా ఉండండి, బయట ఎక్కడ ఫుడ్ తినకండి, బయట ట్రావెలింగ్ ఇది చేయకండి, ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏమైనా ఉన్నా కానీ రద్దు చేసుకోండి. మన జీవితం ఉంటే మనం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. దీని ఉద్దేశాన్ని పెట్టుకొని నేను ఈ రకంగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం సృష్టిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజల్ని హడలెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 131,918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వైరస్ కారణంగా 802 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 9,74,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న మహారాష్ట్రలో 56,286 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఛత్తీస్గఢ్లో 10,652 కేసులు, ఉత్తరప్రదేశ్లో 8,474, ఢిల్లీలో 7,437, కర్ణాటకలో 6,570, కేరళలో 4,353 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు ప్రతిరోజు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖలతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తుందని, కరోనా పరీక్షలను భారీగా పెంచాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ భారీగా చేయించాలన్నారు. ఈ ప్రక్రియను వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మతో ఫోన్లో మాట్లాడారు. వారి శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి 100% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ లేదని ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేశారు. అలాగని కరోనాను లైట్ తీసుకోవద్దని రాష్ట్రాలకు సూచించారు. టెస్టులు చేయడంతో పాటు వ్యాక్సినేషన్లో వేగం పెంచాలని కోరారు. మాస్ వ్యాక్సినేషన్ కోసం ఏప్రిల్ 11 నుంచి 14 వరకు వ్యాక్సినేషన్ ఉత్సవ్ నిర్వహించాలని ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నందున మరోసారి లాక్డౌన్ పెట్టే ఉద్దేశం లేదని ప్రధాని మోదీ రాష్ట్రాలకు తెలిపారు. సెకండ్ వేవ్ లో కరోనా కేసుల పెరుగుదల ప్రమాదకరంగా ఉందని, దీన్ని కట్టడి చేసేందుకు ఎక్కడెక్కడ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా కట్టడికి రాత్రిపూట కర్ఫ్యూ మంచి ప్రత్యామ్నాయమని అన్నారు. రాత్రిపూట కర్ఫ్యూకి కరోనా కర్ఫ్యూగా పేరు పెట్టాలని కోరారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయన్న మోదీ కేసుల్ని తగ్గించేందుకు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్ తప్పదని సూచించారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచడం, కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేసి వైరస్ సోకిన వాళ్లను ఐసోలేట్ చేయడం ముఖ్యమని తెలిపారు. जन भागीदारी के साथ साथ हमारे परिश्रमी डॉक्टर्स और हेल्थ वर्कर्स, हेल्थ केयर स्टाफ ने स्थिति को संभालने में बहुत मदद की और आज भी कर रहे हैं. आप सभी में अपने पहले के अनुभवों का प्रभावी ढंग से उपयोग अपेक्षित है. अब आप कल्पना कीजिए कि गत वर्ष इन दिनों में हमारे हाल क्या थे.
हमारे पास टेस्टिंग लैब नहीं थे। इवन मास्क कहां से मिलेगा ये भी एक चिंता का विषय था। पीपी किट नहीं था। और उस समय हमारे लिए बचने का एकमात्र साधन बचा था लॉकडाउन, ताकि हम व्यवस्थाओं को एकदम से जितना तेजी से बढ़ा सके और वो हमारी स्ट्रेटेजी काम आई। हम व्यवस्थाओं को बना सके, संसाधन खड़े कर पाए, हमारी अपनी कैपेबिलिटी बढ़ाई, दुनिया से जहां से प्राप्त कर सकते कर पाए, और लॉकडाउन के समय का हमने उपयोग किया। लेकिन आज जो स्थिति है, आज जब हमारे पास सब संसाधन है, तो हमारा बल, और ये हमारे गवर्नेंस की कसौटी है, हमारा बल माइक्रो कंटेनमेंट जोन पर होना चाहिए। छोटे छोटे कंटेनमेंट जोन पे सबसे ज्यादा होना चाहिए। जहां पर रात्रि कर्फ्यू का प्रयोग हो रहा है, वहां मेरा आग्रह है कि उसके लिए शब्द प्रयोग हमेशा करें, कोरोना कर्फ्यू, ताकि कोरोना के प्रति एक सजगता बनी रहे। कुछ लोग ये इंटेलेक्चुअल डिबेट करते हैं कि क्या कोरोना रात को ही आता है। हकीकत में दुनिया ने भी ये रात्रि कर्फ्यू के प्रयोग को स्वीकार किया है, क्योंकि हर व्यक्ति को कर्फ्यू समय होता है तो याद आता है कि हाँ, मैं कोरोना काल में जी रहा हूं, और बाकी जीवन व्यवस्थाओं को कम से कम प्रभाव होता है। हाँ, अच्छा होगा कि हम कोरोना कर्फ्यू रात को 9 बजे शुरू करें या रात को 10 बजे शुरू करें और सुबह 5-6 बजे तक चलाएं, ताकि बाकी व्यवस्थाओं को प्रभाव ज़्यादा न हो। और इसलिए उसको कोरोना कर्फ्यू के नाम से ही प्रचलित करें। और कोरोना कर्फ्यू एक प्रकार से लोगों को एजुकेट करने के लिए काम आ रहा है, अवेयरनेस के लिए काम आ रहा है, तो हमने इसके तरफ ध्यान देने के। लेकिन मैंने पहले कहा, अब हमारे पास व्यवस्थाएं इतनी हो चुकी हैं, माइक्रो कंटेनमेंट जोन, उसी पर बल दीजिए, आपको अच्छे परिणाम मिलेंगे। हाँ, उसमें जरा सरकार को थोड़ी मेहनत ज्यादा पड़ती है, गवर्नेंस को टाइट रखना पड़ता है, हर चीज को माइन्यूटली ऑब्जर्व करना पड़ता है, लेकिन ये मेहनत रंग लाएगी, ये मुझ पे विश्वास कीजिए। दूसरी बात है, हमने पिछली बार कोविड का आंकड़ा 10 लाख एक्टिव केसेस से 1.25 लाख तक नीचे लाकर दिखा दिया था। ये जिस रणनीति पर चलते हुए संभव हुआ, वो आज भी उतने ही सटीक है। और मजा देखिए, उस समय सफलता हम ही लोगों ने पाई थी, तब संसाधन भी कम थे। आज तो संसाधन ज्यादा है और अनुभव भी ज्यादा है, और इसलिए हम इस पीक को बहुत तेजी से नीचे ला सकते हैं, पीक को ऊपर जाते रोक भी सकते हैं। और अनुभव कहता है कि टेस्ट, ट्रैक, ट्रीट, कोविड एप्रोप्रिएट बिहेवियर और कोविड मैनेजमेंट, इन्हीं चीजों पर हमें बल देना है। और आप देखिए, अब एक विषय ऐसा आया है, मैं आप सभी मुख्यमंत्रियों से आग्रह करता हूं कि आप अपने राज्य की मशीनरी के द्वारा थोड़ा अगर एनालिसिस करें, सर्वे करें, और एक सवाल का जवाब हमें मिल सकता है क्या, मैं इसको सवाल के रूप में कह रहा हूं। होता क्या है कि इन दिनों कोरोना में, ये थोड़ा वेरिफिकेशन का विषय है, लेकिन आप भी उसको राज्य में करवा सकते हैं। पहले कोरोना के समय क्या होता था, हल्के फुल्के सिम्टम्स भी लोग डर जाते थे, तो तुरंत एक्शन लेते थे। दूसरा, इन दिनों बहुत पेशेंट असिम्टोमेटिक है, और उसके कारण उनको लगता है तो ऐसे ही थोड़ा जुकाम हो गया, ऐसा हो गया, कभी कभी तो वो भी नजर नहीं रहा, और उसके कारण वो परिवार में पहले की तरह ही जिंदगी जीते हैं, और परिणाम स्वरूप पूरा परिवार लपेट जाता है, और फिर इंटेंसिटी बढ़ती है, तब हमारे ध्यान आता है। जो आज परिवार जो इसमें लपेट में आ रहे हैं, उसका मूल कारण है शुरुआत एसिम्टोमेटिक से होती है और केयरलेस होती है। उसका उपाय क्या है? उसका उपाय है प्रोएक्टिव टेस्टिंग। हम जितना ज्यादा टेस्टिंग करेंगे तो एसिम्टोमेटिक जो पेशेंट होगा वो भी ध्यान में आ जाएगा,
तो परिवार में होम क्वारंटाइन वगैरह ढंग से कर लेगा। वो परिवार के साथ जैसे नॉर्मल जिंदगी जीता है वो नहीं जिएगा, और इसलिए पूरा परिवार जो आज सब लपेट में आ जाता है उसको हम बचा सकते हैं। और इसलिए हम अभी चर्चा जितनी वैक्सीन की करते हैं उससे ज्यादा चर्चा हमें टेस्टिंग की करने की जरूरत है, बल टेस्टिंग पर देने की जरूरत है। और हमने सामने से टेस्टिंग के लिए जाना है, उसको तकलीफ हो और फिर टेस्टिंग करने के लिए आए और फिर उसको पॉजिटिव नेगेटिव मिल जाए और वो। పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ ను ఎప్పుడెప్పుడు వెండి తెరపైన చూద్దామా అని అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావటంతో అభిమానులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పింక్ రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో పవన్ లాయర్ గా నటిస్తున్నారు. ఇక ఉదయం 4 గంటల నుంచే కొన్ని ప్రాంతాల్లో పవన్ ఫ్యాన్స్ కి స్పెషల్ షో ఏర్పాటు చేశారు. పొలిటికల్ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావటం, అందులోనూ లాయర్ పాత్రలో పవన్ కనిపించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తమ అభిమాన హీరో కటౌట్స్ కి ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇవి వాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.